నువ్వేమంటావమ్మా? ఒక్కసారి ఆలోచించుకో. ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ బ్రెయిన్ ఏమన్నా కొద్దిగా డిస్టర్బ్ అయిందా? నాకేం బ్రెయిన్ కాలేదు సార్, డిస్టర్బ్ కాలేదు సార్. టార్చర్ ఎక్కువైపోయింది సార్ అతను. టార్చర్ అంటే కనుక ఇది తెలిసిన తర్వాతే కదమ్మా తాగొచ్చి టార్చరు. నువ్వు ఆ వీడియో చేయటం కరెక్టా? చెప్పు పోనా చెప్పు. ఆ వీడియో చేయటం కరెక్టా? కరెక్టే సార్. కరెక్టా? ఆ అమ్మాయి వీడియో ప్లే చేసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది, తెలిసిన ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది, దేనికైనా ఓకే అన్నట్టుగా ఇలా ఉంది ఆవిడ. సార్ విన్నారు కదా సార్ మేడం. వాళ్ళ గురించి మీరేమంటారు? చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది మేడం. ఇప్పుడు అతను ఎవరు అనేటటువంటిది అతను తీసి పక్కన పెట్టేసేయండి. అతని పేరు కూడా మనకు అనవసరం. ఏం పేరయ్యా తమ్ముడు? సురేందర్ గారు. సురేందర్ గారు ఏంటంటే అతనికి పెళ్ళి అవదు, పెళ్లి చేసుకోడు, ఇలా కాపురాలు మాత్రం కూలుస్తాడు. ఇప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ రాధా విషయంలో ఐదర్ షీఈస్ గాన్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ అంటే ఒక ఇద్దరు పిల్లల తల్లి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళి ఒక మగవాడు బయటవాడు వేసేటటువంటి ఒక వల్లో ఇరుక్కున్న తర్వాత అటువంటి వీక్ సందర్భంలో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఒక చెడు వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని గిల్ట్ ఫీల్ అవుతే కనుక ఏ ఆడపిల్లనే ఇదే మానసిక పరిస్థితిలో ఉంటుందని అనిపిస్తుంది. నీ మీద నాకు కోపం రావట్లేదమ్మా, జాలేస్తుంది, బాధగా ఉంది. ఎందుకంటే కనుక నువ్వు నిజంగా క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు. హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్. ఆబ్వియస్లీ మీ హస్బెండ్ హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అండ్ హీ కెన్ సర్టిఫై దట్ నువ్వు ఒక మంచి ఆడదానివే, మంచి భార్యవే, మంచి తల్లివే అని చెప్పి మొదటి నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తికి నీకేంటంటే బహుశా ఎక్స్ప్రెషన్ లేదేమో అని నాకు అనిపిస్తుంది రాదా. అంటే తప్పు జరిగిపోయింది, ఒక చోటకి వెళ్ళి ఇరుక్కున్నాము, భర్తతో ఏవో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, లేదంటే తాగుడు అనేటటువంటి ఒక అంశం ఉంది, దానివల్ల ఒక ఇబ్బంది పడ్డావు, ఇందులోంచి బయటపడాలి. అతను చెప్తే కనుక అతను మారట్లేదు, ఎవరో ఇలాగా చెప్పి చల్లబొల్లు కబుర్లు చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, వాళ్ళతో పరిచయాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వింటున్నాం. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చాలా పోనీ కట్ చేస్తే కనుక పోనీ వాళ్ళ సంసార జీవితంలో నిజంగా ఆ స్థాయి సాధక బాధకాలంటే కనుక అవి కూడా లేవు. చిన్నపాటి తగాదాలకి మనస్పర్ధలు పెంచుకోవటం, మనసు విరగొట్టుకోవటం, ఆ బాధని ఎక్కడైతే కక్కాలో అక్కడ ఎక్కడైతే కక్కకూడదో అక్కడ కక్కుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే కనుక పోయి తల్లికో నాన్నకో అంటే కనుక పెళ్ళి కదమ్మా, పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇద్దరు పిల్లలు కదమ్మా, సర్దుకుపో అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. పెద్దల పంచాయతీలో కూర్చోబెడితే ఆడపిల్లమ్మ బయటకు వస్తే పరువు పోతుందమ్మా, తలదించుకుని అలా నడిపేయమ్మ బండి అని అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధాకరం అంటే కనుక నీలాంటి ఆడపిల్లలు వెళ్ళి ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నపాటి సమస్యల్ని ఎవరికైతే చెప్పకూడదో అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. అందులో సురేందర్ లాంటి వాళ్ళు మొదట్లో ఉంటారు లిస్ట్లో. వీళ్ళ యొక్క ఫుల్ టైం జాబ్ ఏంటంటే కనుక వీళ్ళు పెళ్లి చేసుకోరమ్మా. పెళ్లి చేసుకుంటే కనుక అక్కడ ఉతికి ఆరేస్తుంది కదా అక్కడ ఒక ఆమె. సో వీళ్ళు పెళ్లి చేసుకోరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? లైవ్ ఎంటర్టైన్మెంట్ కావాలి, వీడియో ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళకి ప్రతిదీ కూడా ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని ఆ సందర్భంలోనే కాకుండా ప్రతి సందర్భంలోనే సమయంలోనే అది లివ్ చేస్తూ దాంతోపాటు బతకాలి. కాబట్టి వీడియో రికార్డింగ్లు, ఫోటోలు ఇవన్నీ చేస్తారు. మీ ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక అతను వింటే చాలు, ఆ తర్వాత వీడియోలు తీసినా ఫోటోలు తీసినా కూడా అన్నిటికీ దాసోహం అన్నట్టుగా తలొగ్గుతారు. ఆ వీడియోలు అనేటటువంటిది ఆ మహానుభావుడే ఆనందించి అనుభవిస్తాడా, లేదంటే పబ్లిక్ చేస్తాడా, సోషల్ మీడియాలో పెడతాడా, లేదంటే ఏమైనా పార్న్ వెబ్సైట్స్కి అమ్ముకుంటాడా అనేది కూడా మీ అమ్మాయిలకి తెలియదు. 97% పార్న్ వెబ్సైట్స్ బతికేటటువంటిదే ఇలాంటి వీడియోల మీద. మీ అమ్మాయిలు తీసుకుంటారు. అటువైపు ఉన్నటువంటి వాడైనా అది ఒక వ్యాపార రీత్యా ఆ వీడియోస్ లైక్స్ గురించో లేదంటే ఆ వ్యూస్ గురించో అమ్ముకుంటారు. వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు, అమ్ముకుంటారు. పార్న్ వెబ్సైట్స్ ఎలా నడుస్తాయో చెప్తున్నాను నేను. దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా ఆపలేకపోతున్నారు. చైల్డ్ పార్నోగ్రఫీ ఆపలేకపోతున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అంత భయంకరంగా వెచ్చలవిడిగా పోయింది. అంతటితో అక్క ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముతారు, అమ్మేసుకుని అక్కడి నుంచి డబ్బులు పొందుతూ ఉంటారు. అదొక వ్యాపారం. మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ సోషల్ నెట్వర్క్లోంచి అన్ని వందలాది వేలాది వెబ్సైట్లలోంచి లాగటం ఇంపాసిబుల్. మీరు వాడు డిలీట్ చేద్దాం అన్నది డిలీట్ అవ్వదు. ఇంకేమవుతారు? ఇంకా బ్లాక్మెయిల్కి లొంగిపోతారు, అది పబ్లిక్ అవుతుంది. ఇంకేంటంటే కనుక ఇంకా తలొగ్గేసి ఇంకా అదే జీవితం అన్నట్టుగా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితికి ఇలా అయిపోతారు మీరు. నాకు ఈ సురేందర్ కేవలం ఇక్కడి వరకే వీడియో వచ్చిందని నేను అనుకోవట్లేదమ్మా. ఈ వీడియో ఎక్కడెక్కడికో పాకుపోయింది అనేటటువంటిది నాకు ఉండేటటువంటి భయం. అది రేపొద్దున నువ్వు తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రేపొద్దున పిల్లలు ఏదన్నా చూస్తే కనుక ఇలాంటి అంశాన్ని ఎక్కడన్నా వేరే వాళ్ళ ద్వారా తెలిసి చూసినా కూడా ఎంత పరువు తక్కువ పనమ్మా, ఎంత దిగజారుడిది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూర్చుని ఏం తప్పులేదు సార్ అంటున్నావు. నువ్వు తప్పులేదు అనేటటువంటి మాట వింటూ ఉంటే కనుక వాస్తవానికి ఆ గిల్టు, ఆ బాధతో ఏదో ఒక పదాన్ని వాడాలి కాబట్టి వాడుతున్నావు, కానీ నువ్వు లోపల ఎంత కుంగిపోతున్నావు అనేది నాకు అర్థమవుతుంది. నీకు డిప్రెషన్ అనేటటువంటిది ఉంది, ఒక మానసిక పరిస్థితి బాగాలేదు, దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది అనేది నా ఆలోచన అమ్మ. ఎందుకంటే అంత బరి తెగించేటటువంటి స్త్రీలా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవానికి నువ్వు ఇక్కడ లెగిసి అతను చెంప పగలగొట్టాలి, సురేంద్ర చెంప పగలగొట్టాలి.
కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు అంటే కనుక అతను 10 అడుగులు వేసుకుని ముందుకు వస్తే కనుక నేను 2 అడుగులు వేసాను కదా, తప్పు సమానం జరిగింది కదా, నేను ముందుకెళ్ళాను కదా, అతను రమ్మనగానే అతని దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కూడా తీపించుకున్నాను కదా, పోనీ అక్కడితో కట్ చేయకుండా నేను కంటిన్యూ అయ్యాను కదా, నేను ఈరోజు డివోర్స్ తీసుకుని ఇతన్ని విముక్తి చేస్తాను, తప్పు చేయనటువంటి ఈ భర్తను విముక్తి చేస్తాను, టార్చర్ అనిపిస్తున్నాడు అని చెప్పి టార్చర్ అనేటటువంటి పదం వాడేసి అతని దగ్గరికి డివోర్స్ తీసుకుంటే కనుక అప్పుడు అతను ఇక్కడి నుంచి బయటపడి అట్లీస్ట్ ఆ భర్తకు ఒక జీవితాన్ని, ఆ పిల్లలకు ఒక గౌరవాన్ని ఇద్దామనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం లాగే నాకు అనిపిస్తుంది. కానీ ఏదో ఇదంతా అయిన తర్వాత సురేందర్ అనేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోదామని కాదు. సురేందర్ మీద ఇప్పుడు నీకు అంత మంచి అభిప్రాయం ఉందనుకోండి నేను అనుకోవట్లేదు. రాము, నాకేమనిపిస్తుంది అంటే రాము, ఇప్పటికీ కూడా ఓకే, తప్పు చేసినటువంటి ఆడపిల్ల ఈ విధంగా మీరు సమర్థిస్తారని మాకు తెలుసు డాక్టర్ గారు. మీ వేదిక ఆడవాళ్ళ వైపు మీరు ఒక మొగ్గు చూపెడతారు, మంచితనాన్ని చూపెడతారు, వాళ్ళని గౌరవించండి అని అంటారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ అమ్మాయి విషయంలో మేము సపోర్ట్ చేయాలన్నట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి నుంచి ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటల్లో అమాయకత్వం, తెలియతనం, లేదంటే మోసపోయినందుకు గిల్టీ కనిపిస్తుంది. కానీ ఏదో కన్నింగా నంగనాచిలాగా చేసేటటువంటి వ్యవహారం, లేదంటే అబ్బాయిలకు అలవాటు పడేటటువంటి, ఇంతకుముందు మేము చూసేటటువంటి కథల్లో అబ్బాయిలకు అలవాడేటటువంటి వ్యక్తిత్వం అలాంటిది నాకు కనిపించట్లేదు. దానికి మేము సర్టిఫై చేయక్కర్లేదు. నువ్వు కూడా నీ భార్య ఎలా ఉంది అనేది ఒక 3.5-4 years పాటు చూసావు. ఈ లాస్ట్ 5th yearలోనే ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన శైలి మారింది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా కౌన్సిలింగ్, ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం అని నాకు అనిపిస్తుంది. ఆ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది, తను చేసినటువంటి తప్పు ఏంటి అనేటటువంటిది ఆలోచన వస్తుంది, తన పద్ధతిని మార్చుకుంటుంది, మీతో హ్యాపీగా కలిసి ముందుకు ప్రయాణం చేయటం. ఇది కూడా నేను ఎందుకు అంటున్నాను అంటే కనుక మీరు ఆ ఆప్షన్ ఓపెన్ చేశారు కాబట్టి. మారి వచ్చేటట్టయితే కనుక నా భార్యని నేను స్వీకరించడానికి రెడీ సార్ అని మీరు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి దానికి నేను అడిషనల్గా సపోర్ట్ ఇస్తానని నేను అంటున్నాను రాము. అది బహుశా సురేందర్ లాంటి వాళ్ళ గురించి నాకంటే లాయర్ మేడమే బాగా మాట్లాడగలరు. ఎందుకంటే కనుక అతను కొన్ని భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మగవాళ్ళు ఏ ఆడవాళ్ళతో అయినా విచ్చలవిడిగా తిరగచ్చు, పెళ్ళైన వాళ్ళతో కానీ, పెళ్లి కానటువంటి వాళ్ళతో కానీ. అలాగే ఆడవాళ్ళతో మగవాళ్ళతో కూడా విచ్చలవిడిగా తిరగచ్చు. పెళ్ళి అనేటటువంటిది ఒక తూతూ మంత్రం లాంటిదే. ఇక్కడ కోర్టులే ఇలా చెప్పినప్పుడు మీరెవరండి అడగటానికి అనే విధంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తికి ఎలా మొట్టాలో అనేది నాకంటే బాగా లాయర్ మేడమే చెప్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు, ఇదొక వ్యాపారం మేడం. ఒక ఆనందం, ఒక వ్యాపారం. ఆనందం ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం, వ్యాపారం ఏంటి అనేది కూడా నేను చెప్పాను. ఇది సో ఇటువంటి వాళ్ళు ఇంకొద్దుకు ముందుకు పోయి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తారు. ఈ అమ్మాయి అంటే కనుక సింపుల్గా డైవర్స్ ఇచ్చేయండి, నేను పోతాను నా దారిని అంటుంది. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఈ వీడియో చూపెడుతూ నువ్వు నీ మొగుడికి చూపెట్టాలా, లేదంటే నువ్వు నాకు ఈ ₹1,00,000 ఇస్తావా, లేదంటే 2 లక్షలు ఇస్తావా, ఈ వ్యాపారం కూడా చేస్తారు. సో ఇటువంటి వాళ్ళకి బహుశా ఏ విధమైనటువంటి శిక్ష పడచ్చు, ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ మనం తీసుకోవచ్చు అనేటటువంటిది లాయర్ మేడం చెప్పాలి. నేను మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం మేడం. కావాలంటే కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం ఎంత షాకింగ్గా అనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడే విధానం, 1 ఒళ్ళు మండుతుంది, 2 కోపం వస్తుంది, 3 జాలేస్తుంది. ఎందుకు లా సిస్టమ్ని క్వశ్చన్ చేసే రేంజ్కి కొన్ని టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తాయని. ఇటువంటి జడ్జిమెంట్స్ ఈచ్ కేసు డిఫరెంట్ అండి. ఆ జడ్జిమెంట్ వచ్చిన విధానం వేరు. కానీ తర్వాత మనకి క్రిమినల్ లాస్ ఏవైతే చేంజ్ అయిపోయి కొత్త లాస్ వచ్చినాయో, బిఎన్ఎస్ యాక్ట్లో ఆ 497 అనే సెక్షన్ని తీసేయడం, అడల్టరీ అనే సెక్షన్ని తీసేయటం వల్ల ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా వాయిస్ రేజ్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి ఏ ఉద్దేశంతో లీగల్ ఎక్స్పర్ట్స్ అది తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇండియా కొంచెం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులోనూ ఒక భార్య ఒక భర్త అనే సిస్టమ్ అంది. అందుకే విపరీతమైన రిలేషన్స్ కానీ, క్వశ్చన్ మార్క్స్ కానీ రాకుండా ఉండడానికని ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ఆచార వ్యవహారాలు ఇలా పెట్టుకుని వెళ్ళాం. ఇలాంటి ఒక పొజిషన్లో దేశం మొత్తం, కంట్రీ మొత్తం, వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని గౌరవప్రదంగా చూసే ఒక సాంప్రదాయాన్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకైతే. ఈరోజు సురేంద్ర ఎంత దారుణంగా కూర్చొని ఇలా చిటికేసి మాట్లాడే రేంజ్లో ఉన్నాడంటే, అక్రమ సంబంధాలు లీగాలిటీ అని కోర్టే చెప్పింది కదండి అంటున్నాడు. మరి ఈ సిస్టమ్ గురించి నిజంగా పబ్లిక్లో రెవల్యూషన్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం అండి. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెంపల పగలాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 497 సెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తే, అడల్టరీ అనే సెక్షన్ మళ్ళీ వస్తే సగం మంది జైల్లోనే ఉంటారు.
ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా మాట్లాడుతూ సొంత భార్యలను వదిలేసి బయటకు వచ్చి యూట్యూబుల్లో కూర్చొని మరి విచ్చలవిడిగా లైసెన్సులు పెట్టుకొని మరి మాట్లాడుతున్న సందర్భం. అవును మేము లివిన్లో ఉన్నాం, అవును మాకు అక్రమ సంబంధం ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ సమాజంలో ఉండాలి అంటే సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను కూడా ఫాలో అవ్వాలి. స్పాయిల్ చేసే రైట్స్ వీళ్ళందరికీ ఎవరిచ్చారు? ఇష్టం వచ్చినట్టు తిరగండి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.